హలో అండి, ఈ వీడియోలో 8051 మైక్రో కంట్రోలర్లోని డిప్లొమా వాళ్ళకి థర్డ్ యూనిట్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అండి. యూనిట్లో నుంచి ఒక టాపిక్ ప్రోగ్రామ్ టు పర్ఫామ్ సింగిల్ బైట్ అండ్ మల్టీ బైట్ ఎడిషన్. ఓకే, అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది పర్ఫామ్ చేయాలి. దేనికి అంటే సింగిల్ బైట్ ఎడిషన్ ఆపరేషన్కి, అలానే మల్టీ బైట్ ఎడిషన్ ఎలా పర్ఫామ్ చేయాలి అని. మల్టీ బైట్ అంటే డబుల్ బైట్ అని కూడా అనొచ్చు. మోర్ దాన్ వన్ బైట్ ఎడిషన్ని మల్టీ బైట్ ఆర్ డబుల్ బైట్ ఎడిషన్ అంటాం. ఆ మల్టీ బైట్ అలానే సింగిల్ బైట్ ఎడిషన్ ఎలా పర్ఫామ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చి సింగిల్ బైట్ ఎడిషన్. సింగిల్ బైట్, సింగిల్ అంటే ఒకటి, బైట్ అంటే 8 బిట్స్. ఓకే, అంటే 8 బిట్స్ని ఎడిషన్ 8 బిట్స్కి ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అంటేనే ఏంటి, యూజర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే నిమోనిక్స్ ద్వారా రాస్తామన్నమాట ప్రోగ్రాము. ఇక్కడ రాసాను చూడండి, సింగిల్ బైట్ ఎడిషన్ ప్రోగ్రామ్ మూవ్ A,#25H. ఓకే, అంటే ఏంటి మీనింగ్, ఈ 25 అనేది 8 బిట్ డేటా కదా, ఆ 8 బిట్ డేటాని అక్యూములేటర్ అనే రిజిస్టర్కి మూవ్ చేసాము. లేదంటే లోడ్ 25H 8 బిట్ డేటా ఇంటూ ద రిజిస్టర్ A. నెక్స్ట్ మూవ్ R2,#34H. ఈ 34H అనే 8 బిట్ డేటాని ఇస్ ట్రాన్స్ఫర్ టు ద లోడ్ 34H ఇంటూ ద రిజిస్టర్ R2 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాసామండి, ఇప్పుడు మనం పర్ఫామ్ చేసేది ఎడిషన్ కాబట్టి యాడ్ A,R2 అంటే మీనింగ్ ఏంటి, ఏ రిజిస్టర్లో ఉన్న డేటాని అలానే R2 రిజిస్టర్లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేయాలి. ఇక్కడ ఆ స్పెసిఫైడ్ డెస్టినేషన్ ఏంటి అంటే ఏ అనేది స్పెసిఫైడ్ డెస్టినేషన్. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి రిజల్ట్ అనేది రిజిస్టర్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉంది డేటా, ఏలో 25 అనే 8 బిట్ డేటా ఉంది. ఇప్పుడు దీనికి బైనరీ కోడ్ రాయండి. 2కి బైనరీ కోడ్ ఏంటంటే 0010, 5కి బైనరీ కోడ్ 0101. నెక్స్ట్ R2 రిజిస్టర్లో ఎంత ఉంది 8 బిట్ డేటా, 34 ఉంది. 3కి బైనరీ కోడ్ 0011, 4కి బైనరీ కోడ్ 0100. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది, 1, 0 + 0 0, 1 + 1 0, క్యారీ 1 1 1 1 + 1 0, క్యారీ 1 1 1. ఎంత వచ్చింది, 0101. 0101 అంటే ఎంత అండి, 0101 అంటే 5. నెక్స్ట్ 1001 అంటే 9. అంటే ఈ 25ని అలానే 34 ఆ రెండు 8 బిట్ డేటాని అడిషన్ ఆపరేషన్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది 59. ఆ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేస్తాము. ఇక్కడ రాసాను చూడండి కామెంట్ అనేది, A+R2 ఈ రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, ఏలో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, రిజల్ట్ A = ఎంత వచ్చింది, 59 వచ్చింది. ఓకే, ఇది సింగిల్ బైట్ ఎడిషన్. ఎందుకు సింగిల్ బైట్ ఎడిషన్ అని అంటామంటే ఒక్కసారి ఎడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాము. బైట్ అంటే 8 బిట్స్, 8 బిట్స్ని ఒక్కసారి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి సింగిల్ బైట్ ఎడిషన్ అంటాం. డబుల్ బైట్ అంటే 2 సార్లు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అదే మల్టీ బైట్ అంటే దానిలో ఒక డబుల్ బైట్ వస్తుంది, అలానే 3 టైమ్స్ కూడా యాడ్ చేయొచ్చు. అది ఎలాగో నెక్స్ట్ చూద్దాం. ఓకే, మల్టీ బైట్ ఎడిషన్ ఆర్ డబుల్ ఎడిషన్. ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, మూవ్ A,#1CH అంటే ఏంటి, ఈ 1CH అనేది హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. హెచ్ అనేది ఏది అనుకోకండి, హెచ్ అంటే హెక్సాడెసిమల్ రిప్రజెంటేషన్. ఈ 1C అనే 8 బిట్ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ మూవ్ R5,#A1H. A1H అనే 8 బిట్ డేటాని R5 రిజిస్టర్లోకి మూవ్ చేసాము. నెక్స్ట్ యాడ్ A,R5 అంటే మీనింగ్ ఏంటి, ఏలో ఉన్న డేటాని అలానే R5లో ఉన్న డేటాని రెండింటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేయాలి, అక్యూములేటర్ రిజిస్టర్ అంటే స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేయాలి. ఇక్కడ స్పెసిఫైడ్ డెస్టినేషన్ ఏంటండి, ఏ కదా. ఓకే, అంటే ఇప్పుడు 1Cని అలానే A1ని రెండింటిని యాడ్ చేయాలి. 1కి బైనరీ కోడ్ ఏంటి, 0001. Cకి బైనరీ కోడ్, C అంటే 12 కాబట్టి బైనరీ కోడ్ 1100. నెక్స్ట్ A అంటే 10, 10కి బైనరీ కోడ్ 1010. నెక్స్ట్ 1కి బైనరీ కోడ్ 0001. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 + 1 1, 0 + 0 0, 1 1 1 1 0 1. ఓకే, 1011 అంటే ఎంత, 11. 11 అంటే B. నెక్స్ట్ 1101, 1101 అంటే 13, 13 అంటే D. ఇప్పుడు ఎంత వచ్చింది యాడ్ చేస్తే మనకి
డి వచ్చింది కదా, ఆ రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేయాలి? స్పెసిఫైడ్ డెస్టినేషన్లో స్టోర్ చేయాలి. ఆ స్పెసిఫైడ్ డెస్టినేషన్ అనేది ఏముంది? ఏ. ఇప్పుడు మనకంటే రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏలో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? డి వచ్చింది ఏలో. మరి ఏమన్నా మనకి ఫ్లాగ్స్ అనేవి ఏమన్నా సెట్ అయినాయా? అంటే క్యారీ ఫ్లాగ్ కానీ ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ ఏమైనా సెట్ అయినాయా? సెట్ అవ్వలేదు, ఎందుకంటే మనకి క్యారీ రాలేదు. అలానే ఆక్సిలరీ ఫ్లాగ్ అంటే ఈ నిబుల్స్ని యాడ్ చేసినప్పుడు 5th బిట్లోకి క్యారీ అనేది రాలేదు కదా, అంటే క్యారీ ఫ్లాగ్ అనేది 0నే, ఆక్సిలరీ క్యారీ ఫ్లాగ్ అనేది కూడా 0నే. అలానే ఓవి అంటే ఓవర్ ఫ్లాగ్ కూడా 0నే. ఆటోమేటిక్ మనకి క్యారీ ఫ్లాగ్ అనేది 1 వస్తే ఓవర్ఫ్లో ఫ్లాగ్ కూడా 1 వస్తుందండి. ఎందుకంటే ఓవర్ఫ్లో అంటే మనం పర్ఫామ్ చేసింది 8 బిట్ ఎడిషన్, మనకి 9 బిట్స్ అనేది రిజల్ట్ వస్తే అది ఓవర్ఫ్లో అవుతుంది. ఓకే, ఇక్కడికి మనకేంటి సింగిల్ బైట్ ఎడిషన్ అయిపోయింది. ఒకసారి యాడ్ చేసాం, మళ్ళీ నేను సేమ్ ఇన్స్ట్రక్షనే రాశాను. ఏమని? యాడ్ A,R5 అన్నాను. మరి ఇలా సేమ్ ఇన్స్ట్రక్షన్ రాసినప్పుడు ఇప్పుడు ఏలో ఎంత ఉంది మనకి డేటా, R5లో ఎంత ఉంది డేటా అంటే ఏలో ఇప్పుడు మనం ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసాం కదా, వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసాము? ఈ ఏలో స్టోర్ చేసాము. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు? డి ఉంది ఏలో. నెక్స్ట్ R5లో ఎంత ఉన్నట్టు? R5లో A1 ఉన్నట్టు. ఇప్పుడు మనం యాడ్ A,R5 అంటే ఏమేమి వాల్యూస్ తీసుకోవాలి? డి తీసుకోవాలి, అలానే A1 వాల్యూస్ తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ డి ఉంది కదా, నేను కింద A1 తీసుకుంటున్నానండి. ఏ అంటే 10 కదా, 1 0 1 0. నెక్స్ట్ 1 అంటే 0 0 0 1. ఇప్పుడు ఈ రెండింటికి ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. పర్ఫామ్ చేస్తే 1 + 1 0 క్యారీ 1, 0 + 1 1 1 1 1 1 + 1 0 క్యారీ 1 1 1 + 1 0 క్యారీ 1 వచ్చింది మనకి. ఓకే, అంటే 0 1 0 1 అంటే ఎంత? 5. 1 అంటే ఎంత? 14 కదా, 1 అంటే 14 అంటే ఈ కదా రిప్రజెంటేషన్. ఇప్పుడు ఈ 5e అనే రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తాము? ఏలో స్టోర్ చేస్తాము, అంతే కదా. ఈ రెండు ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది ఈ అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఎంత? A = 5e. మరి ఏ ఫ్లాగ్స్? ఇప్పుడు క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయిందిగా, క్యారీ వచ్చింది అంటే క్యారీ ఫ్లాగ్ అనేది సెట్ అయినట్టు. అప్పుడు క్యారీ ఫ్లాగ్ ఏమవుతుంది? 1 అవుతుంది. క్యారీ ఫ్లాగ్ ఎప్పుడైతే 1 అయిందో ఓవర్ఫ్లో ఫ్లాగ్ ఈజ్ ఆల్సో 1. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని రాశాను? ఇవి కూడా రాయాలా అంటే రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మల్టీ బైట్ ఎడిషన్ ఆర్ సింగిల్ బైట్, డబుల్ బైట్ ఎడిషన్ అంటే 2 సార్లు ఆర్ మోర్ దాన్ 1, ఒక్కసారి కన్నా ఎక్కువ చేయాలి. ఓకే, ఇలా చేసి నెక్స్ట్ ఎస్ జంప్ అంటే మనకి ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ రిప్రజెంటేషన్. అక్కడ వరకు చేస్తే సరిపోతుంది. నేను నెక్స్ట్ ఏమని రాశానంటే యాడ్ సి అంటే యాడ్ విత్ క్యారీ. ఇన్ కేస్ క్యారీ వస్తే ఆ క్యారీని కూడా యాడ్ చేయండి అని మీనింగ్. యాడ్ సి A,#10H అన్నాం. ఇప్పుడు ఈ ఏలో ఎంత ఉంది మనకి డేటా? 5e ఉంది. ఓకే, ఏలో ఎంత ఉంది డేటా? 5e ఉంది. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఎంత ఉంది డేటా? 10 ఉంది. ఇప్పుడు ఏమేమి యాడ్ చేయాలి మనం? ఈ 5eను 10ని యాడ్ చేయాలి. వీటితో పాటు ఇంకేం యాడ్ చేయాలి? క్యారీని కూడా యాడ్ చేయాలి. క్యారీ వచ్చింది కాబట్టి మనం క్యారీని కూడా యాడ్ చేస్తాం. క్యారీ అంటే 0 వచ్చిందనుకోండి, యాడ్ చేసిన అదే వాల్యూ వస్తుంది కదా, అంటే క్యారీని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఏలో ఎంత ఉంది? 5e ఉంది కదా, ఆ 5eకి ఎంత యాడ్ చేయాలి? 10 యాడ్ చేయాలి. ఇక్కడ నేను డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. 0 + e అంటే e, 5 + 1 అంటే 6e. మనకి క్యారీ కూడా వచ్చింది కాబట్టి ఆ క్యారీ ఎంత? 1. ఈ అంటే ఎంత? 14 కదా, 14 + 1 అంటే 15. 15 అంటే ఎంత? f. ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 6f. ఇప్పుడు ఇలా ఈ రెండింటికి కూడా ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి, ఇది క్యారీ అండి, క్యారీ 1 వచ్చింది కాబట్టి అది సెట్ అయింది కాబట్టి క్యారీ. ఈ మళ్ళీ వచ్చిన రిజల్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి? అక్యూములేటర్లో స్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు ఏలో మనకి ఎంత ఉన్నట్టు? 6f ఉంది. ఓకే, ఏలో ఎంత ఉంది? 6f ఉంది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమైనా రాసాం? మళ్ళీ సేమ్ ఇన్స్ట్రక్షన్ రాసాం. యాడ్ సి A,#10H. ఇప్పుడు మనకి ఏలో ఎంత ఉన్నట్టు? 6f ఉంది. ఓకే, ఏలో ఎంత ఉంది? 6f ఉంది. ఏమైనా క్యారీ ఏమన్నా వచ్చినాయా? క్యారీ ఏం రాలేదు కాబట్టి C = 0, క్యారీ ఏం రాలేదు. ఓకే, ఇప్పుడు యాడ్ సి A,#10H అంటే ఏలో ఎంత ఉంది? 6f ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 1 0 ఉంది. యాడ్ చేస్తే
0 ప్లస్ ఎఫ్ ఎఫ్ 6 ప్లస్ 1 7. క్యారీ జీరోనే కాబట్టి జీరోని యాడ్ చేయకపోయినా సరిపోతుంది. సరే యాడ్ చేసిన ఏమవుతుంది 7FA వస్తుంది కదా. ఈ రెండు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసి మళ్ళీ వచ్చిన రిజల్ట్ని ఎక్కడ స్టోర్ చేస్తాము, ఈ అక్యూములేటర్లోనే స్టోర్ చేస్తాం. అంటే ఇప్పుడు ఏలో ఎంత ఉన్నట్టు మనకి ఫైనల్గా A ఈక్వల్ టు 7FH ఉంది. ఓకే, ఫైనల్ రిజల్ట్ ఏంటి, అక్యూములేటర్లో ఎంత స్టోర్ అయ్యి ఉంది 7FH. ఇది మీకు మల్టీ బైట్ ఎడిషన్, మోర్ దాన్ 1 బైట్ అంటే ఒక్కసారే మనం ఎడిషన్ పర్ఫామ్ చేస్తే దాన్ని సింగిల్ బైట్ ఎడిషన్ అంటాము. 2 సార్లు చేస్తే డబుల్ బైట్ ఎడిషన్ ఆర్ మల్టీ బైట్ ఎడిషన్ అంటాం. 3 or 4 టైమ్స్ ఏవైనా చేయొచ్చు, బట్ ఎన్నిసార్లు చేసినా వచ్చిన రిజల్ట్ అనేది ఈ అక్యూములేటర్లో స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం చేస్తున్నామంటే ఈ వాల్యూ గుర్తుండాలి. ఈ వచ్చిన రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ చేసామో అది తీసుకోవాలి, అది గుర్తుండాలి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు సేమ్ ఇలానే సింగిల్ బైట్ సబ్ట్రాక్షన్ అలానే మల్టీ బైట్ సబ్ట్రాక్షన్ చూద్దామండి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.